ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 17 ఏప్రిల్ 2026 శుక్రవారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే చాలామంది ఇళ్లలో చాలామందికి తెలియని అనారోగ్యం బాగా ఉంటుంది. అంటే దేనివల్ల వస్తుందో అర్థం కాదు, ఎందువల్ల వస్తుందో చెప్తాను వినండి. మీ దగ్గర ఒకవేళ పాడైపోయిన సెల్ఫోన్ కానీ, మిక్సర్ కానీ, రేడియో కానీ, అంటే ఎలక్ట్రిక్ వస్తువు ఏదైనా ఉంటే, అది పాడైపోయి ఉంటే దాన్ని రిపేర్ చేయించండి, లేదా అవతలేసేయండి. అంటే ఇంట్లో ఉండకూడదు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి మీకు ఆరోగ్యం ఆనందంగా అనిపిస్తుంది. ఒక్క 15 రోజుల తర్వాత చూడండి, ఆరోగ్యంలో మంచి మార్పు ఉంటుంది. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్ర మాసం. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:27 నుంచి తెల్లవారి 5:15 వరకు. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:43, సూర్యాస్తమయము సాయంత్రం 6:10. అయితే ఈరోజు తిథి అమావాస్య. ఇది సాయంత్రము 5:29 వరకు. దాని తర్వాత పాడ్యమే వస్తుంది. వారము భృగువాసర అన్నారు. ఆ తర్వాత మీకు నక్షత్రం ఇది రేవతి నక్షత్రము. ఇది మధ్యాహ్నం 12:01 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు అశ్విని నక్షత్రం వస్తుంది. దాని తర్వాత యోగము. ఈ యోగము మీకు ఉదయము 7:15 వరకు ఉంటుంది. అది వైద్యుతి యోగము. దాని తర్వాత మీకు విష్కంభ యోగం వస్తుంది. ఆ తర్వాత కరణము, ఇది చతుష్పాద కరణము. ఇది ఉదయము 6:18 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు నాగవం అనేటువంటి కరణం వస్తుంది. ఇది సాయంత్రం వరకు ఉంటుంది. శుభ సమయము ఉదయం 5:43 నుంచి ఉదయము 8:12 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు విశేషంగా రాహుకాలం. ఇది ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు యమగండం. ఇది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తము. ఇది ఉదయం 8:15 నుంచి ఉదయం 9:05 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము. ఈ వర్జము మీకు పెద్దగా లేదు, కానీ సాయంకాల సమయాన్ని కొంచెం వర్జంగా పట్టించుకోండి. ఆ తర్వాత అమృతగళ్ళు. ఇది ఉదయం 9:42 నుంచి ఉదయం 11:15 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభం.